ఈరోజు బైబిల్ నుండి మనం చూడాలండి, దేవుని వాక్యం ప్రారంభం నుండి తెలియజేస్తుంది, అసూయ పడొద్దు. బైబిల్ మొదటిగా అపవాది ఆదాము అవ్వని మోసపరుస్తాం చూస్తున్నాము. దాని తర్వాత అపవాది చేసే పెద్ద కుట్ర లేకపోతే కార్యం ఏంటంటే, ఆ నరజాతిలోకి మరలా భేదం కలిగించినట్లుగా కయ్యేను హేబేలు వారి మధ్య ఏంటి భేదము. దేనిని బట్టి? అసూయను బట్టి. ఈ ఎన్వియస్ మైండ్లో నుండి బయటికి రావాలి అన్నదప్పుడు సూచనలు ఏంటి అన్నదప్పుడు 5 వెంటనే చెప్తాను. ఈ అసూయ బుద్ధి లేకుండా బ్రతకాలి అన్నదప్పుడు చూడాలంటే వెంటనే చెప్తున్నాను. మొదటిగా, నువ్వు అసూయ పడతాం మాని నువ్వు ఎవరో తెలుసుకోవాలి. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఎవరివి, దేవుడు నీకు అనుగ్రహించింది ఏంటి, నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి. ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన వారే అండి. ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారే. చూసి ఈరోజు సైన్స్ కూడా నిరూపిస్తుంది, వీఆర్ ఆల్ స్పెషల్. వీఆర్ ఆల్ స్పెషల్. ఇద్దరు ఒకలా కాదంట. ట్విన్స్ అని పిలవబడేవారు కూడా 100% ఎగ్జాక్ట్ రిప్లికాస్ కాదు. దెర్ ఇస్ నో 100% రిప్లికా. ఎందుకంటే ఎక్కడ మీ తమ్ము తీసి పెట్టుకుని ఇటు చూడండి, మోర్ దెన్ 7.5 బిలియన్ పీపుల్, నీ తమ్ము లాంటి ఈ ముద్ర ఇంకోటికి లేదంట. తెలుసా? మీరు అదే స్పెషల్ అంటారా? యూ మైట్ రిప్లికేట్ దిస్ థంబ్. ఎందుకంటే ఈరోజు ఫోన్స్ సెక్యూరిటీ ఏంటి? థంబ్. దానికన్నా ఇంకా స్పెషల్ ఏంటి తెలుసా? నీ ఐరిస్. అంటే నీ కంటి పాప, నీ కంటి లోపట ఉన్నది యువర్ ఐరిస్, అందులో ప్యాటర్న్ ఉంటుందంట. ఇంకెవరు రిప్లికేట్ కూడా చేయలేరంట. ఎవరు రిప్లికేట్, ద టాప్ సెక్యూరిటీ ప్రపంచంలోనే ఏంట్రా అంటే ఐరిస్ అంటారు. అంటే ఇట్ షోస్ నీకు లాంటి వాడు ఇంకో లేరు, నీకు లాంటి వ్యక్తి ఇంకో లేరు. యు ఆర్ యూనిక్. తల్లి గర్భంలో దేవుడు నిన్ను చేసినప్పుడు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిగా చేశాడు. నిన్నుగా చేశాడు. నువ్వుగా ఉండాలి. నువ్వు ఇతరులాగా బ్రతకాలని ఆశపడతావు. ఇట్ ఈస్ కంపారిజన్ విచ్ ఇస్ ఎ సిన్. నువ్వు దేవుని చిత్తాన్ని వదిలి, దేవుని చిత్తం అన్నప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ జీవిత ప్రకారం, నీ జీవిత పట్ల ఆయన ఉద్దేశించిన చిత్తాన్ని విడిచిపెట్టి దేవుడు కాదని ఇంకోళ్ళు బ్రతుకులు చూసి వారిలాగా బ్రతుకుతానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, వాక్యము చదివేటప్పుడు నేనుగా ఉండాలని ఆశపడుతున్నారా, లేకపోతే నేను వారుగా ఉండాలని ఆశపడుతున్నారా? ఇటువంటి బైబిల్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఎవరికి వారు ప్రత్యేకతను మనం చూస్తున్నాం. ఎవరి ప్రత్యేకత వారిదే. చూసి మనం ఎదిగేటప్పుడు వీ కెన్ టేక్ ఇన్స్పిరేషన్, బట్ వీ విల్ నాట్ బికమ్ ఇమేజెస్. అర్థమవుతుందా? జిరాక్స్ కాపీ ఇన్స్పిరేషన్ అవుతాం, ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఇన్స్పిరేషన్ ఇస్ గుడ్ బికాస్ ఇన్స్పిరేషన్ మేక్స్ యూ మోటివేటెడ్ టు గో ఫార్వర్డ్. నువ్వు ముందుకెళ్తానికి ఫ్లూయిడ్స్ లాగా, మల్టీవైటమిన్స్ లాగా నీకు బలాన్ని ఇస్తుంది, నీకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అంటే ఉదాహరణకి చెప్పాలంటే, ఈ మాట చాలాసార్లు చెప్తాను, అక్కడ ఒక 10 కిలోలు పెట్టి రేపు ప్రపంచంలో ఎవడు ఎప్పుడు ఇది ఎత్తలేదురా అన్నదప్పుడు ఎత్తేవాడు ఎలా తెలిసి వచ్చాడు? నేను ఎత్తలేనేమో అన్న మైండ్ సెట్ తెస్తాడు. అబ్బా అని కష్టపడతాడు. కానీ రే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు పెళ్ళోడు కూడా ఎత్తుతాడు రా అన్న మాట చెప్పు. ఎత్తేవాడు ఎత్తలేస్తాడు, పెళ్ళోడు ఎత్తుతాడా? ఇతను ఎత్తుతాడు. చూడు, దట్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. అంటే ఇట్స్ ద వే దట్ యు హ్యావ్ రిసీవ్డ్. You are encouraged. Everybody has done it, so I can. Everybody has made it, so I can. Nobody has made it, I'm scared. You see, దేవుని వాక్యం చూసినప్పుడు ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకోవాలి, బలపరుచుకోండి అన్న మాటను బైబిల్లో చూస్తాం. ఈరోజు ఎంకరేజ్మెంట్ పెద్దగా దొరకదు. ఉన్న లోకంలో ఎట్లా ఉందంటే సెల్ఫిష్. ఎంకరేజ్మెంట్లో ఉన్నవాడిని కూడా, ఎంకరేజ్ అయి ఉన్నవాడిని కూడా గాలి తీసేలా ఉంటారంట. చూసి డిస్కరేజ్మెంట్లు ఎక్కడ చూసినా కనబడుతూనే ఉంది. స్వార్థ బుద్ధిలో ఉన్నవాడు ఎప్పుడు మిగతా వాడిని డిస్కరేజ్ చేస్తాడంట. చూసి మన జీవితం ఇతరులకి బలపరిచే రీతిగా ఉండాలి, కానీ కృంగదీసే రీతిగా ఉండకూడదు. సో మొదటగా అసూయ లేకుండా ఉండాలంటే మొదటగా మనలో ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. ఏంటది? నువ్వెవరవో తెలుసుకోవాలి. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి బలమైనోడేమో,
ఒక వ్యక్తి మంచిగా మాట్లాడగలిగినోడేమో, ఒక వ్యక్తి మంచిగా వండగలిగినోడేమో, ఒక వ్యక్తి మంచిగా రాయగలిగినోడేమో, ఒక వ్యక్తి మంచిగా సర్దగలిగినోడేమో. ఒకరిని ఒకరు చూసి నువ్వు వేస్ట్ అని చెప్పుకుంటానికి లేదు. ఎవరి పని వారు చేస్తే, అందరు కలిసి చేస్తే అక్కడుంది పవర్. ఎందుకంటే ఎత్తాల్సినోడు ఎత్తుతాడు, మాట్లాడాల్సినోడు మాట్లాడతాడు, రాయాల్సినోడు రాస్తాడు, సర్దాల్సినోడు సర్దుతాడు, మొత్తం అందరు కలిసి పెట్టాల్సినోడు పెడతాడు. యు సీ, ఎవ్రీబడి నీడ్స్ టు రికగ్నైజ్ యువర్ స్ట్రెంగ్త్. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడి సన్నిధిలో మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు నీకు ఏం లేకుండా పెట్టలే, ఏం లేకుండా చేయలేదు, ఏం లేకుండా ఉంచలే. కనీసం బైబిల్ చూసినప్పుడు కనీసం లెక్క ఒకటి ఉంటుందంట, కనీసం ఒకటన్నా ఉంటుందంట. ఏంటి అది? నీలో దేవుడు ప్రత్యేకంగా పెట్టింది, నువ్వు గుర్తెరిగింది. వాట్ ఈస్ దట్ స్పెషల్ థింగ్ దట్ యూ హ్యావ్ రికగ్నైజ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ స్పెషల్లీ? చెప్పగలరా ఏంటనేది? ఏంటది మీలో ఉన్న ప్రత్యేకమైంది? నీలో ఏదైనా ఒక్కటి స్పెషల్ ఉంది. ఇఫ్ యూ డోంట్ నో వాట్ యు ఆర్ గుడ్ అట్, యూ కెనాట్. యూ హ్యావ్ టు నో. మా అమ్మని అడగండి చెప్తుంది, మా నాన్నని అడగండి చెప్తాను, మా ఆయన్ని అడగండి, మా ఆవిడని అడగండి కాదు. యూ హ్యావ్ టు నో వాట్ ఆర్ యూ గుడ్, బికాస్ యూ హ్యావ్ నాట్ డిస్కవర్డ్ యువర్ యూనిక్ ఐడెంటిటీ. నీలో ఉన్న ప్రత్యేకత నువ్వు ఎరగని వ్యక్తిగా ఉన్నావు. The day you recognize your uniqueness, you stand strong. You're busy with life. You're busy with your purpose. When I say you're busy with life, you're busy with what God has given you to multiply. దేవుడు నీకు ఇచ్చింది నువ్వు అభివృద్ధి పరచాలని పని చేస్తూనే ఉంటావు, ప్రయాసపడుతూనే ఉంటావు. నీలో దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకత నువ్వు దేవుని మహిమ కొరకు వాడాలి. అదే ఈ ఆలయంలో అధికంగా చెప్తూ ఉంటాం, నీకు ఇచ్చిన తలాంతం దేవుని కొరకు వాడు. ఏ తలాంతైనా దేవుని కొరకు ఈ ఆలయంలో వాడు అంటాం. దిస్ చర్చ్ వి గివ్ ఆపర్చునిటీస్. యూజ్ యువర్ టాలెంట్స్, యూజ్ యువర్ టాలెంట్స్, ఎక్స్పాండ్, ఫైండ్ యువర్ యూనిక్నెస్. ఏంటి అది నువ్వు చేయగలిగింది ఇంకోళ్ళు చేయలేనిది? ఏంటి ఇంకోళ్ళు కష్టపడి చేసేది నువ్వు అలా సులభంగా చేసేది? రెండోది ఏంటంటే, ఇతరులను చూసి అసూయ పడకుండా, ఈ కక్ష పగ ఎన్నిటిలోకి బ్రీడ్ అవ్వకుండా ఫస్ట్ స్టెప్లను కట్ చేయాలంటే, ఫస్ట్ నో యువర్ యూనిక్ ఐడెంటిటీ. రెండోది కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. బైబిల్లో ఉంటే చెప్పమంటారా? ఈ ఒక రెఫరెన్స్ చదవచ్చు, ఇట్ విల్ బి వెరీ నైస్. రోమన్స్ 1:21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. కంటిన్యూ. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వారి అవివేకమైందంట, అంధకారమైందంట. ఇందుకు వారు చేయవలసింది వారు చేయలేదు, దేవుని గుర్తెరగలేదు, దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేయలేదు. కాబట్టి their foolish hearts were darkened. Continue please. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. జ్ఞానులను చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులయ్యారు. నెక్స్ట్, వారు అక్షయుడగు దేవుని మహిమగును క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. మనం చూస్తున్నామండి, కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలంట. గ్రాటిట్యూడ్. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజంగా కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నవారు? మీకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఉందా? ఉంది అన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. దేని గురించి కృతజ్ఞత? ఎప్పుడు అంటా, మొన్నే చెప్పా, కనీసం 10 ఉండాలి. ఏది మర్చిపోకూడదని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఆయన చేసిన మేలుని ఏది మరువద్దు. If you're grateful, you will remember you're grateful. Why you're grateful for? సడన్గా ఎవరినో రోడ్ మీద చూసి, ఆ మనిషి నాకేదో మంచి చేశాడు, థ్యాంక్ యూ, వెళ్ళిపోతావా? ఏం చేశారా అంత చెప్పాలిగా? అప్పుడప్పుడు ఏదో చేశాడులే, ఏమన్నా న్యాయమా? యు సీ, యు గాట్ బి గ్రేట్ఫుల్. మిమ్మల్ని అడిగాను, 10 కనీసం దేవుడు చేసిన మేలును చెప్పగలరా అని.
చెప్పగలరా? దేవుని వాక్యం ఎప్పుడు ఒక మాట పట్టుకుంటానండి. ఇశ్రాయేలీయులకి దేవుడు వాగ్దానం చేశాడు. ముందుగానే అబ్రాహాముతో చెప్పాడు, 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు, దాని తర్వాత బయటికి గొప్ప పొక్కిషంతో తీసుకొస్తా, వాగ్దానం చేసిన స్థలంలో తీసుకెళ్తా, పాలు తేనె ప్రవహించే స్థలంలోకి తీసుకెళ్తా. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రోజు ఐగుప్తు నుండి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన వారే వాగ్దాన భూమిలోకి అడుగు పెడతానికి. కానీ దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, వారు ఎడారిలోనే రాలిపోయారంట. కారణం ఏంటి తెలుసా? సనిగి రాలిపోయారంట. ఎందుకు రాలిపోయారు? సనుగుడు. దేవుడు ఆకాశం నుండి మన్నా కురిపించాడు, తృప్తిలే. నాకు పలానా తినాలంటే గబ్బు కొట్టేంత తినండి అని పంపించాడు, తృప్తిలే. ఎన్నో ఆపదల నుండి తప్పించాడు, తృప్తిలే. నీళ్లు లేవంటే రాత్రిని 2 పాయలు చేసి దాంట్లో నీరునిచ్చాడు, తృప్తిలే. ఎంత చేసినా తృప్తి లేదో దేవుడు ఏం చేశాడు కదా? చావండి రా నువ్వు తీసడానికి. వాగ్దానంలోకి అడుగు పెట్టడం వల్ల దేవుడు ఈరోజు, ఇఫ్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్, బికాస్ ఎవ్రీబడి ఈస్ గాట్ స్టిల్ మెనీ రిక్వెస్ట్. ఈరోజు నీ జీవితంలో ఏం కావాలంటే బోల్డ్ చెప్తావు. ఇందాక 10 విషయాలు చెప్పమంటే 2-3 లేచి నిలబడ్డారు. ఇక్కడ 10 విషయాలు కావాల్సిన వాళ్ళు చెప్పండి, దేవుడు ఇప్పుడు ఇస్తాడంటే ఎంతమంది నిలబడతారు చూడండి? అందరూ నిలబడతారు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది 10 కాదు, 15, 20, 30, 100, 1000 ఎన్ని కావాలి. కానీ ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత మాత్రం లేదు. యు సీ, వి రియలీ నీడ్ టు టెస్ట్. నీకు అసూయ కలుగుతానికి కారణం ఏంటంటే యు ఆర్ నాట్ కౌంటింగ్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. బీ గ్రేట్ఫుల్, కృతజ్ఞత కలిగి ఉండండి. మూడవదిగా చెప్పాలంటే, నువ్వు అసూయ పడకుండా ఉండాలంటే నీ గ్రోత్ నువ్వు కంపేర్ చేసుకో. నేను ఎప్పుడంటే డు నాట్ కంపేర్ విత్ ఎనీబడి, బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ యూ కెన్ కంపేర్ విత్, యువర్ సెల్ఫ్. ఎట్లా? అద్దం ముందు నిలబడు, అద్దం ముందు నిలబడి కంపేర్ చేసుకో. ఒరే నిన్న ఏం చేసావరా? మంచి చేసావా? సూపర్, ఈరోజు ఇంకా ఎక్కువ చేయాలి. నిన్నేం చేయలేదా? ఈరోజు ఏం చెప్పతావు? ఈరోజు ఏమైనా చేయాలి. Compare with yourself. Mark your scale. How much growth is there in your life? How much do you want to grow? ఎంత ఎదగాలని ఆశపడుతున్నావు? ఎంత చేయాలని ఆశపడుతున్నావు? ఏంటి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? వాగ్దానం చేశారు. చాలా మంది అయితే అద్దాల ముందు వాగ్దానాలు అంటించుకుంటారంట. ఎందుకు? ప్రభు చెప్పాడని చెప్తానుగా. You better get into the promise. If you need to come to the promise, you need to obey. మిమ్మల్ని అడుగుతున్నానండి, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. బికాస్ దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ ఐ వుడ్ సే. ఇఫ్ యూ రియలీ వాంట్ బి గ్రేట్ఫుల్, కంటెంట్ఫుల్ అండ్ నాట్ బి ఎన్వియస్, ఎవరిపైన అసూయ లేకుండా ఉండాలంటే ప్రేమించు, సహాయం చేయి, ఇతరులకి సహాయం చేయి. నువ్వు ఎంతగా ఇతరులకి సహాయం చేస్తావో నీకు అసూయ కలగదు. ఉదాహరణ చెప్తానండి, నీ పక్కింటోడు గొప్పోడు అయిపోయాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు, నీ కుళ్ళు రావచ్చు. నా పక్కన ఉన్నాడు, నాతోనే తిరిగాడు, నాతోనే చేసాడు, అంత గొప్పడైపోయాడు. కానీ అదే ఆ వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేలాగా సహాయం చేసింది. చదువుతానికి ఫీజు కట్టి ఉండొచ్చు, ఇంట్లో స్థలం ఇచ్చి ఉండొచ్చు, కష్టపడి చదువుతా అంట అన్నం పెట్టి ఉండొచ్చు. వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. నీకు ఎలా ఉంటుంది? కుళ్ళు ఉంటుందా? 10 మంది ముందు ఏమంటుంది తెలుసా? మా ఊడురా, నేను సాయం చేశాను రా, నేను చదివించాను రా. యూ గెట్ ద రివార్డ్. వై? బికాస్ యూ హెల్ప్. ఈరోజు మనుషుడు యూ డోంట్ డేర్ టు హెల్ప్ ఎనీథింగ్, బట్ యూ వాంట్ ఎవ్రీథింగ్. బి ఎ వన్ హూ సోస్. ఎవరి జీవితంలో వెత్తండి వితౌట్ ఎనీ కండిషన్స్ వెత్తండి. ఏదో ఇస్తారని, తిరిగి వస్తుందని కాదు. గాడ్ లవ్స్ cheerful givers. The more you give, the more blessing you receive. నువ్వు ఎంత ఇస్తూ ఉంటావో దేవుడు నేను అంతగా దీవిస్తూ ఉంటాడు. దేవుడి దగ్గర ఐ ఆల్వేస్ సా, బైబిల్లో చూసినప్పుడు దేవుని విధానం ఏంటంటే, ఇచ్చేవారు కొరకు దేవుడు ఎదురు చూస్తాడు. ఇష్టము మనుషుడికి ఇష్టమైతే, ఇష్టపూర్వకంగా ఇష్టం నేర్చుకుంటే
దేవుడు వారికి ఎక్కువ ఇస్తాడు. ఎందుకు తెలుసా? అధిక మందికి దీవెనకరంగా చేస్తానికి, అధిక మందికి దీవెనకరంగా చేస్తాను. సహాయంలో ఉన్నప్పుడు నీ మైండ్లోకి ఎవరు జ్ఞాపకం వస్తారు? పిసికొట్టడం జ్ఞాపకం వస్తాడా? అస్సలు రాడు. ఎవడైతే ఇస్తాడో జ్ఞాపకం వస్తాడు. కొంతమంది అయితే మీకు జ్ఞాపకం వస్తారు, అరే వారు ఇచ్చే మనసు కానీ వారు ఇచ్చే పరిస్థితుల్లో లేరు, అయినా కూడా వెళ్ళి చెప్తావు ఒక మాట కొరకు. ఎందుకొరకు? జస్ట్ దట్ ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని. దేవుడు అటువంటి వారిని ఎప్పుడు దీవిస్తాడని, ద మోర్ యూ గివ్ ద మోర్ యు ఆర్ బ్లెస్డ్. స్టాప్ బీయింగ్ స్టింజీ. నాకే నేనే అని మళ్ళీ ఇంకోటి పొందుకుంటే అసూయ పడద్దు. నీ స్వభావం అలా ఉంది, నువ్వు దీవించబడలేకుండా ఉండటానికి. సో ద క్యూర్ ఐ బిన్ టాకింగ్ అబౌట్, ఫస్ట్ నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో చూడు. రెండోది కృతజ్ఞత కలిగి ఉండు. మూడోది ఎదుగుదల కొరకు ఆశపడు. నాలుగోది ప్రేమలో బ్రతుకు, ప్రేమతో బ్రతుకు. ప్రేమ మనం చదివాం గలీషియన్స్ లో, అతిశయించదంట, డమ్మం కలిగి ఉండదంట. ఇట్ డస్ నాట్ ఎన్వీ. ఐదోది ఏంటి తెలుసా? ప్రార్థన చేయి. ప్రార్థన చేయి, అసూయ పడద్దు. ప్రార్థన చేయి, తండ్రిని అడుగు, ప్రార్థన చేయి, అసూయ పడద్దు. మన జీవితంలో కానీ మనం దేవుణ్ణి అడగగలిగితే, దేవుని వాక్యంలో ఉంటుంది, అడుగు జనములను నీ స్వాస్థ్యముగాను భూమిని నీ సొత్తుగాను ఇస్తాను అని ఉంటుంది. అవునా కాదా? అడగమంటున్నాడు దేవుడు. యేసు ప్రభు చెప్తాడు, మీరు అడుగుతలేదు కాబట్టి పొందుకుంటలేదు. యేసు ప్రభు చెప్తాడు, వై ఆర్ యు బ్లాబరింగ్ లైక్ అన్బిలీవర్స్, పేగన్స్ లాగా ఎందుకు వ్యర్థంగా మాట్లాడతావు? ఏం కాలో మనసు హృదయం తెరిచి అడుగు, ఇస్తా. ఎందుకు నాటకాలు? ఎందుకు వేషధారణ? ఎందుకు హిపోక్రసీ? ఎందుకు ఇంకోటిని చూసి ఇంకోటి చూసి అసూయ పడతాము? ఎందుకు ఇంకోటిని చూసి మస్తార పడతాము? ఇంకొందుకు ఇంకోటి చూసి నాకు అది లేదే, దేవుడు ఎందుకు వాడికి ఇది చేశాడో నాకు ఎందుకు చేయలేదే? ఎందుకు అదంతా? గాడ్ ఇస్ సెయింగ్ జస్ట్ ఆస్క్. బట్ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. దేవుని వాక్యం ఉంది, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. ఈరోజు నీకు విరిగి నలిగిన హృదయం అంటే కౌంటింగ్ హూ గాడ్ ఈస్, గ్రేట్ఫుల్ ఫర్ వాట్ హి హస్ డన్, వాకింగ్ ఫెయిత్ఫుల్లీ, గాడ్ విల్ గ్రాంట్ యూ. ఈరోజు ఒకటి అంటానండి, తన సొంత కుమారుడిని యేసుని నీ కొరకు బలిగా ఇచ్చిన తండ్రి ఇంకా ఏ మంచన నీకు ఆపుతాడా? అస్సలు ఆపడం. నీకు ఆ డౌట్ ఉంటే నీ సమస్యలు అన్నీ చూసుకుంటే చిన్న చిన్నవి, అండ్ నీ సమస్యలు ఎందుకు నీకేం తేరతాడంట బాధ, మనసులో నెమ్మది లేదు, క్షమించరా అని మనస్సు, కుళ్ళుబోతుతనము, గర్వము, అసూయ, ఇటువంటి మనసులు కాబట్టే దేవుడు దీవించలేకపోతున్నాడు. ఈరోజు మనం ఈ లోకంలో దేవుని మహిమార్థమై నమ్మకంగా క్రీస్తు సాక్షులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. దయచేసి తల ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ దేవునికి వందనాలు చెప్తామా. ఐ వాంట్ యు టు వాక్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ విత్ గ్రాటిట్యూడ్ హార్ట్. ఏమీ లేదా కాదు, ఇచ్చిన వాటి కొరకు వందనాలు, చేసిన వాటి కొరకు వందనాలు, దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన చేసిన మేలు, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన కృప, వాటిని బట్టి వందనాలు చెప్తామా. యోగ్యత లేని నన్ను ఇంతగా హెచ్చించిన ప్రభా నీకు వందనాలయ్యా. నా పైన నువ్వు చూపించిన ప్రేమను కొరకు వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. నువ్వు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనాలు ప్రభా. ఈరోజు నేను ఏమై ఉన్నానో కేవలం నీ కృప, నీ కనికరం, నీ దయనే అయ్యా. నేను నీ సొత్తును ప్రభా, నేను నీ సొత్తునయ్యా, నేను నీ సొత్తునయ్యా, నేను నీ బిడ్డనయ్యా. నా అర్హత మించి నన్ను ఎంతగానో దీవించో. తిరిగి చూస్తే నా జీవితంలో ఎన్నో మేలు చేసావయ్యా. అడిగితే చాలు, ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా. నువ్వు నీ వాక్యాన్ని తెలియజేస్తాం, పైన ఉన్న వాటిపైన మనసు పెట్టమంటున్నావు. నీ నీతి, నీ రాజ్యాన్ని మొదట సేవించమంటున్నావు. నీ నీతి, నీ రాజ్యాన్ని వెంబడిస్తే సమస్తము మీకు అనుగ్రహించబడుతుందని చెప్పిన ప్రభా, ఈరోజు మేము అడగాలంటే మొదటిగా నీ ఆత్మ సహాయాన్ని అడగాలయ్యా. నీ ఆత్మ మాతో ఉంటే మా జీవితంలో ఏ భయము లేదు, ఏ దిగులు లేదు. మా జీవితంలో సమస్తము మేలు జరుగుతుందని నమ్ముతున్నామయ్యా.
నీ దీవెన హస్తము మా పైన ఉండాలి, నీ రక్షణ హస్తము మా పైన ఉండాలి. నీ కృపలో మేము బ్రతకాలి ప్రభా. ఎవరిని చూసన్నా మీ జీవితంలో ఎక్కడన్నా కంగారుపాటు మనస్సు కానీ, డినాయల్ కానీ, ఫియర్ కానీ, ఇంటిమిడేషన్ కానీ, అటువంటి తలంపులు కలుగుతా ఉంటే జ్ఞాపకం చేసుకుంటే అది అపవాది తీసుకొచ్చే తలంపులు. నువ్వు నమ్మాలి, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కృప నీ పక్షాన ఉంది, ఆయన కృప నీ పైన ఉంది. ఆయన నీ పక్షాన నిలిచి ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఆయన చిత్తం ఎంతో గొప్పదండి. మనుషుల నుండి నిరూపించాల్సిన అవసరం లేదు. మనుషులందరూ విడిచిపెట్టినా కూడా ఆయన విడవడు, ఆయన మేలు చేస్తాడు. అవును ప్రభావం, నువ్వు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసావయ్యా. ఈరోజు ఎంతగానో మమ్మల్ని ఎంతగానో లేపావు, దీవించావు, నడిపించావు. ఇంతవరకు ఎన్నో అద్భుతాలు జరిగించావు. సంతృప్తి కలిగిన జీవితము, కృతజ్ఞత కలిగిన జీవితము, విశ్వాసం కలిగిన జీవితం, నిన్ను నిరీక్షించి నువ్వు మేలు చేస్తావని నమ్మి విశ్వాసంతో ప్రార్థించే జీవితము మాకు దయచేయ. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న వారిని చూడయ్యా, కృతజ్ఞత హృదయం కోరుతున్నావయ్యా. తిరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యము చేయవు కదా ప్రభా. మా బలహీనతలు గుర్తెరుగుతున్నాము, కానీ అదే సమయంలో నువ్వు అనుగ్రహించగలిగిన బలాన్ని వేడుకుంటున్నాము ప్రభా. నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యం, అన్నీ సాధ్యం. ఇక్కడ మా జీవితంలో ఆ మాట ఉండాలయ్యా. నువ్వు ఏది చేసినా మేలే చేస్తావయ్యా. మాకు శ్రమను అనుమతిస్తాము కూడా దీవెనే కదా ప్రభా. ఏహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం అన్నప్పుడు శ్రమలతో పాటు అన్నావయ్యా. అంటే దాట్ ఈస్ ఆల్సో కౌంటెడ్ యాజ్ అ ప్లస్. నీ నీతి నిమిత్తమై, నీ నిమిత్తమై శ్రమ పొందినప్పుడు మేము ధన్యులమని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. Lord, teach us to stand at all times. నీ వాక్ని ఆధారము చేసుకుని బ్రతికే బ్రతుకు మాకు దయచే ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, మేము ఎవరమో తెలుసుకోవాలి, మాలో నువ్వు ఇచ్చిన ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. మాలో ఉన్న బలహీనతలు చూస్తాం కాదు, అపవాది ఎప్పుడు మాలో ఉన్న బలహీనతలు మాకు ఇచ్చి చూపించేమో, కానీ నువ్వు మాకు అనుగ్రహించిన బలముని ఏంటో ఎరిగి ఏ విషయంలో మేము జయశీలుగా బ్రతకగలుగుతామో, ఏ విషయంలో మేము ముందుకు సాగగలుగుతామో, జయముతో ముందుకెళ్ళే జీవితాలు మాకు దయచే ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన ప్రతి మేలైనది, ప్రతి తలాంతను బట్టి నువ్వు లెక్క అడుగుతావు కదయ్యా. Teach us to multiply our lives for your glory, నీ మహిమ కొరకు. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జీవించే జీవితం మాకు దయచే ప్రభా. ప్రతి దినం ఎదగాలి అనే స్వభావంతో జీవిస్తానికి సహాయం దయచే. ఎదుగుదల కొరకు ప్రయాసపడే వారిగా చేయ ప్రభా. స్టాగ్నేషన్ మా లైఫ్లో ఉండవద్దు. ఇప్పటికే దేవా, ఇక్కడ ఉన్నవారు తప్పిదములతో, చేసిన పాపములతో, నీకు విరోధమైన కార్యములతో, నీ చిత్తమును దాటిపోయి చేసిన కార్యములతో స్టాగ్నేషన్ ఉన్నారేమో. కానీ దేవా, ఈ సమయంలో నీతో సమాధాన పడుతూ నీ సహాయాన్ని వేడుకుంటూ, నీ క్షమాపణ వేడుకుంటూ దేవా, వారి జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్న వారిని చూడు. అటువంటి వారి జీవితాల్లో ముందుకు సాగింపజేయ ప్రభువా. ఎదుగుదల దయచేసి ప్రభా, చిగురింపజేయ ప్రభా. దేవా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ మా అవసరతలు తీరుస్తున్నావు. నువ్వు మాకు ఇచ్చిన కొద్ది మేము ఇతరులకు పంచువారిగా మమ్మల్ని చేయ ప్రభా. గివ్ us a heart of sharing, Lord. Blessing, caring, ఇతరులకు దీవెనకరంగా మా హృదయాన్ని, మా జీవితాన్ని చేయ ప్రభా. దేవా, మాకు ఏమి కావాలన్నా నీ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చు. నీ వాక్యం తెలియజేస్తాను. క్రీస్తు రక్తంలో కడగబడిన మేము నీ బిడ్డలుగా మార్చబడిన అవకాశం మాకు ఇచ్చావయ్యా. నీ ఆత్మ ద్వారా నువ్వు మమ్మల్ని ఏకపరుచుకున్నావయ్యా. నీ ఆత్మ ద్వారానే తండ్రి అని పిలవచ్చు కదయ్యా. మా అవసరతలు, మా అక్కర్లు నీ దగ్గర చెప్పుకోవాలి, మనుషుల దగ్గర కాదయ్యా. మనుషుల సహాయము వ్యర్థము, మనుషులను ఆశ్రయిస్తాము నాశనమే కదా ప్రభు.
ఇక్కడ ఉన్న మేమందరం ఈరోజు ఇన్న వాక్యం తగినట్టుగా మమ్మల్ని మేము పరీక్షించుకుని నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడి బ్రతుకు మాకు దయచేయమని విడుకుంటూ నూతన ప్రారంభంలోకి వస్తున్నామయ్యా. సిద్ధపాటుతో కృతజ్ఞతతో మా జీవితాలను చక్కబెట్టుకుని ముందుకు సాగే జీవితంలో దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దైవం